డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, విజయవాడ, 2025 నుండి 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ షెడ్యూల్ను విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్, జూలై 22, 2025 మరియు తాత్కాలిక మెరిట్ లిస్ట్, ఆగస్టు 14, 2025 అనంతరం, కంపిటెంట్ అథారిటీ కోటా కింద, మొదటి దశ వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది. ఇందులో, ప్రత్యేక కేటగిరీలైన వికలాంగులు, పీఎంసీ, ఎన్సీసీ, సీఏపీ, క్రీడలు, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఆంగ్లో ఇండియన్ అభ్యర్థులు కూడా భాగం కావచ్చు. ఈ కౌన్సెలింగ్లో, రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో లభ్యమయ్యే సీట్లు, అలాగే తిరుపతిలోని శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఎస్వీఐఎంఎస్లోని 126 ఎంబీబీఎస్ సీట్లు కూడా ఉన్నాయి. యూనివర్సిటీ స్పష్టంగా తెలిపినట్టుగా, వెబ్ ఆప్షన్స్ ఒక్కసారే ఇవ్వాలి. భవిష్యత్తులో మరోసారి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఆప్షన్స్ ఇవ్వడం ద్వారా ప్రవేశం ఖాయం కాదని, తుది మెరిట్ లిస్ట్లో అర్హత సాధించిన వారికి మాత్రమే సీట్ల కేటాయింపు జరుగుతుందని స్పష్టం చేసింది. తప్పు వివరాలు లేదా అర్హత లోపాలున్న వారికి సీటు కేటాయించినా, ఆ అలాట్మెంట్ ఆటోమేటిక్గా రద్దవుతుంది. వెబ్ ఆప్షన్స్ షెడ్యూల్. యాస్టరిస్క్ నోటిఫికేషన్ విడుదల, ఆగస్టు 18, 2025. యాస్టరిస్క్ వెబ్ ఆప్షన్స్ నమోదు, ఆగస్టు 19, 2025 ఉదయం 10 గంటల నుంచి. యాస్టరిస్క్ చివరి గడువు, ఆగస్టు 22, 2025 సాయంత్రం 5 గంటల వరకు. వెబ్సైట్లు: *drntruhsap.in, *appodmmissions.app.online.in/mbbs/home/home. అభ్యర్థులకు సూచనలు. యాస్టరిస్క్ అబ్బాయిలకు 34, అమ్మాయిలకు 35 కళాశాలలకు వరుసగా ఒకేసారి ఆప్షన్స్ ఇవ్వాలి. యాస్టరిస్క్ ఆప్షన్స్ ఒకసారి సేవ్ చేసిన తర్వాత, మార్పులు చేయడం సాధ్యం కాదు. యాస్టరిస్క్ అదే ఆప్షన్స్ అన్ని దశల కౌన్సెలింగ్, స్ట్రే కౌన్సెలింగ్ మరియు ప్రత్యేక కేటగిరీ సీట్ల భర్తీకి పరిగణలోకి తీసుకుంటారు. యాస్టరిస్క్ వెబ్ ఆప్షన్స్ నమోదు సమయంలో, ఓటీపీ మొబైల్ మరియు ఈమెయిల్కు వస్తుంది. అభ్యర్థులు జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. యాస్టరిస్క్ సీటు కేటాయింపు అనంతరం, అభ్యర్థులు యూనివర్సిటీ ఫీజు ₹10,600 చెల్లించి, అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుని, సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాలి. యాస్టరిస్క్ ఫీజు ఒకసారి చెల్లించిన తర్వాత, తిరిగి ఇవ్వబడదు. యాస్టరిస్క్ ప్రవేశ సమయంలో, అసలు సర్టిఫికేట్లు ధృవీకరిస్తారు. వ్యత్యాసాలు కనుక్కొంటే, సీటు రద్దవుతుంది. ఈ కౌన్సెలింగ్లో ఆంధ్రప్రదేశ్లోని సర్కార్ మెడికల్ కాలేజీలు, అవి విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, మచిలీపట్నం, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, పడేరులతో పాటు, ప్రైవేట్ కాలేజీలు ఏలూరు, శ్రీకాకుళం, రాజమండ్రి, గుంటూరు, అమలాపురం, విజయనగరం, విజయవాడ, చినకాకాని, విశాఖ, చినౌట్పల్లి భాగం అవుతున్నాయి. అలాగే రాయలసీమ ప్రాంతంలోని తిరుపతి, నెల్లూరు, కడప, కర్నూలు, నంద్యాల, కుప్పం, రెణిగుంటలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ కాలేజీలు కూడా ఉన్నాయి. ఈ కౌన్సెలింగ్కు సంబంధించిన సీటు మ్యాట్రిక్స్, ఫీజు నిర్మాణం, కౌన్సెలింగ్ విధానం వంటి వివరాలు యూనివర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాలకు, అభ్యర్థులు యూనివర్సిటీ ప్రాస్పెక్టస్ మరియు జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు పరిశీలించాలని సూచించారు.